వెల్కమ్ టు తెలుగు ట్రెండ్స్. సలార్ తెలుగు రివ్యూ Part 1 Ceasefire. జానర్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా. స్టార్ క్యాస్ట్: ప్రభాస్ యాజ్ దేవా అలియాస్ సలార్, శృతి హాసన్ యాజ్ ఆద్య, జగపతి బాబు యాజ్ రాజమన్నార్, పృథ్వీరాజ్ సుకుమారన్ యాజ్ వరద, ఇంకా ఈశ్వరీరావు, శ్రేయారెడ్డి తదితరులు. మూవీ క్రూ: డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మ్యూజిక్ రవి బస్రూర్, బ్యానర్ హోంబలే ఫిలిమ్స్. ప్రీఫేస్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్కి 22వ మూవీగా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి 4వ మూవీగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా, శృతి హాసన్ హీరోయిన్గా, ఈశ్వరీరావు, జగపతి బాబు, శ్రేయారెడ్డి వంటి భారీ తారకాణంతో తెరకెక్కిన ప్రాజెక్ట్ సలార్. పార్ట్ 1 చీజ్ ఫైర్. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సలార్ మూవీలో సలార్ అంటే సమర్థవంతమైన నాయకుడు అని, ట్యాగ్ లైన్లో ఉన్న చీజ్ ఫైర్ అంటే కాల్పల విరమణ అని అర్థాలు వస్తాయి. సలార్ పార్ట్ 1 చీజ్ ఫైర్ అయితే పార్ట్ 2 శౌర్యంగ పర్వం. సలార్కి గూగుల్ చెప్పిన అర్థం ఏంటో తెలుసా? పాలకూర. ఆ మధ్య కొందరు ఈ విషయం తెలిసి పాలకూర ట్యాగ్ను వైరల్ కూడా చేశారు. మరి సమర్థవంతమైన నాయకుడిలా మెప్పించాడా లేక పాలకూరలా పాలిపోయాడా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖాన్సార్లోని ఒక ప్రాంతంలో ఉండే ఇద్దరు పిల్లలు దేవా, వరద. వీళ్ళు ప్రాణ స్నేహితులుగా మారే సందర్భంలో ఈ కథ మొదలవుతుంది. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల దేవా తన మిత్రులతో విడిపోయి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు నీ కోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా అని వరదకి మాటిచ్చి తల్లితో కలిసి వెళ్ళిపోతాడు. ఆయుధం పట్టకూడదు, ఆవేశం తెచ్చుకోకూడదని తల్లి మాట కూడా తీసుకుంటుంది. పాకిస్తాన్ బోర్డర్ సమీపంలో ఉన్న ఈ ఖాన్సార్ అనే అటవీ ప్రాంతంలో కొంతమంది క్రూరమైన బందిపోట్లు 1000 ఏళ్ల క్రితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఆ ప్రాంతాన్ని ఒక కోటగా మార్చుకుంటారు. అది ఒక సామ్రాజ్యం అవుతుంది. అదే సిటీ ఆఫ్ ఖాన్సార్. దానికి నాయకుడు రాజమన్నార్ అంటే జగపతి బాబు. కానీ అక్కడ కూడా కుర్చీ కోసం మన రాజకీయ నాయకుల్లాగే కుతంత్రాలు జరుగుతూ ఉండేవి. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి. రాజమన్నార్ రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్ని ధోరణి చేయాలి అనుకుంటాడు. అయితే ఆ నిర్ణయం ఖాన్సార్ నగర గమనాన్ని మార్చేస్తుంది. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. ఖాన్సార్ నగరానికి నాయకుడు అవడం కోసం చుట్టూ ఉన్న వారంతా బలాన్ని పోగేసుకొని యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉంటారు. ఈ క్రమంలో వరద రాజమన్నారపై అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కోటకి పెద్ద పెద్ద గోడలున్నా అవేమి ఆపలేకపోతాయి. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. మరోవైపు చిన్నప్పుడే తల్లితో కలిసి వెళ్లిన దేవ అస్సాంలోని ఒక ప్రాంతంలో బొగ్గు గనుల్లో పనిచేస్తూ స్కూల్లో పనిచేస్తున్న తల్లితో కలిసి ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఉంటుంటాడు. ఫారెన్ నుంచి వచ్చిన ఆద్య కూడా తనకి ప్రాణహాని ఉండటంతో వీళ్ళతో కలిసి ఉంటుంది. కట్ చేస్తే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వరద సహాయం కోసం తన చిన్ననాటి స్నేహితుడు దేవాని పిలుస్తాడు. దేవా, అక్కడికి వచ్చిన దేవ సమర్థవంతమైన నాయకుడు సలార్లా మారడం, ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం, చీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ చేయడం లాంటి పరిణామాల సమాహారమే ఈ కథ. ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. ట్విస్టులు: దేవా ఎవరో, అతని గతం ఏంటి, దేవా తండ్రి ఎవరు, ఆద్య ఎవరో, తనకున్న హాని ఏంటి, దేవా స్నేహితుడి కోసం ఎలాంటి యుద్ధం చేశాడు, యుద్ధంలో కాల్పుల విరమణ ఎలా చేశాడు, ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా అయ్యారు, చివరికి పార్ట్ 1 చీజ్ ఫైర్ ఎలా ముగిసింది, పార్ట్ 2 శౌర్యంగ పర్వం ఎలా ఉండబోతుంది అనేవి ట్విస్టులు. ఖాన్సార్ ఎరుపెక్కాల అంటే నిప్పుతోనేనా, వీళ్ళ రక్తంతోనేనా? ప్లస్ పాయింట్స్: కథనం, ఎమోషన్స్, ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్, పృథ్వీరాజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటివి ప్లస్. Lion, cheetah, tiger, elephant. Very dangerous bird. Not in Jurassic Park. మైనస్ పాయింట్స్: తెలిసిన కథలా అనిపించడం, పాత్రలు ఎక్కువ అవడం, యావరేజ్గా ఉన్న సాంగ్స్, ఎక్కువ మూవీ లెంత్ లాంటివి మైనస్. Wait. I need a drink. మందుందా? అంతేగా. టెక్నికల్ వాల్యూస్: ఖాన్సార్ సిటీ సెట్ బాగుంది, యాక్షన్ విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగుంది, యూనిఫామ్ కలర్ టోన్ KGF ను గుర్తు తెస్తుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. వర్డిక్ట్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై వోల్టేజ్
బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ సలార్ పార్ట్ 1 చీజ్ ఫైర్. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ బందిపోటు సామ్రాజ్యంలో చిన్ననాటి ప్రాణ స్నేహితులు విడిపోయి పెద్దయ్యాక కుర్చీల కొమ్మలాటలో స్నేహితుడికి సైన్యంగా వచ్చి కొన్ని పరిణామాల అనంతరం బద్ధశత్రువులుగా మారడం, సమర్థవంతమైన నాయకుడిలా కాల్పుల విరమణ చేయడం అనే కథాంశంతో వచ్చిన సలార్ మూవీలో ప్రభాస్ కటౌట్కి తగ్గట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కథనం, ఎమోషన్స్, గ్రాండ్ విజువల్స్ బాగానే ఉంటాయి. కానీ తెలిసిన కథలా అనిపించడం, పాత్రలు ఎక్కువ అవడం వల్ల కొంత కన్ఫ్యూజ్, యావరేజ్గా ఉన్న పాటలు, ఎక్కువ మూవీ లెంత్ లాంటివి మైనస్గా అనిపిస్తాయి. ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ని అంతగా మెప్పించకపోయినా మాస్కి, ఫుల్ మీల్స్, ప్రభాస్ ఆర్మీకి మాత్రం పూనకాలే. మన ఆర్మీ ఎక్కడుంది? నా రేటింగ్ 3.25/5. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. Like, share and subscribe. Thanks for watching. కోపగించా